సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా బట్టిప్రోలు బాలిక లిఖితను అపహరించిన నిందితుడు శ్రీరామ నాగేశ్వరరావును పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పోలీస్ శాఖకు సవాలుగా నిలిచిన ఈ కేసులో నిందితుడిని 50 రోజుల తర్వాత పట్టుకున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం వేదికగా డీజీపీ సాంబశివరావు కేసు వివరాలు వెల్లడించారు. బాలిక అపహరణ తర్వాత భట్టిప్రోలు పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించారని, ఆ తర్వాత సవాలుగా తీసుకుని కేసును ఛేదించామని చెప్పారు. విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, కశ్మీర్, అసోంలలో నిందితుడి కోసం గాలించినట్లు తెలిపారు. ఎట్టకేలకు జమ్మూ కశ్మీర్ సాంబా సెక్టార్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అమ్మాయికి లాలో చాలా ప్రొటెక్షన్స్ ఉన్నాయి. చట్టంలో కన్సెంట్ అనే విషయంలో కానీ నేను కావాలని వెళ్ళిపోయాను అని చెప్పినా కానీ ఆ కన్సెంట్ అనేటువంటిది దానికి విలువ లేదు. లీగల్గా దానికి దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ దాట్. వీఆర్ వెరీ సారీ. బట్టిప్రోల్లో ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ఫిర్యాదుని సరైన రీతిలో స్పందించలేదు అనేటువంటిది వాస్తవం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏదో దొరికారు, చాలా చక్కగా పనిచేశారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే ది రెస్పాన్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ for the complaint given by the parents was not up to the mark. We are very unhappy about that. Maximum ముఖ్యమంత్రి గారు దీని మీద ఎప్పుడైతే ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి మీరు పర్సనల్గా చూడాలి అన్నారో, మేము కూడా ఒక నెల రోజులు పైనే లోకల్ పోలీస్కి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మంచి ప్రయత్నం, బెస్ట్ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినప్పటికీ కూడా డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు, కాలం ఎంతైనా పర్లేదు, ఈ కేసు మాత్రం మేము దీన్ని పట్టుకొని తీరాల్సిందే, ఆ అమ్మాయిని రక్షించాల్సిందే అనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని ఉపయోగించాను దీనికి.